ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక నిన్న మధ్యాహ్నము 4 గంటల సమయానికి ఈరోజుకి సంబంధించి 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అవన్నీ కూడా నిన్న రాత్రి 10:30 పూర్తిగా అయిపోయాయి. ఇక శ్రీవారి నడక మార్గానికి సంబంధించి కేవలము 2,000 దర్శనం టికెట్లు మాత్రమే ఉచిత దివ్యదర్శనం టోకెన్లు విడుదల చేశారండి. ఇవన్నీ కూడా గతంలో అయితే 3,000 టోకెన్లు ఇచ్చేవారు. నిన్న కేవలం 2,000 టోకెన్లు మాత్రమే ఇచ్చారు. దయచేసి మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. గత వారం రోజుల నుంచి కూడా 3,000 టోకెన్లు ఇచ్చినా కూడా మరుసటి రోజు ఉదయం వరకు కూడా టోకెన్లు మిగిలిపోతున్నాయి. దీని కారణంగా భక్తులందరికీ నిన్న కేవలం 2,000 టోకెన్లే ఇచ్చారండి. అవి కూడా ఈరోజు ఉదయం దాకా ఉన్నాయి. భక్తుల సంఖ్య శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే సంఖ్య అనేది కాస్త తక్కువగా ఉంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి, గమనించగలగాలి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, రేపు 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నెల 9వ తారీఖు సంబంధించి శనివారానికి అంగ ప్రదక్షిణ టోకెన్లు తిరుమల, తిరుపతి లోకల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా విడుదల చేస్తున్నారండి. దయచేసి మీరందరూ కూడా బుక్ చేసుకోండి. ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు కేవలము తిరుమల, తిరుపతి లోకల్ వాళ్ళకి. ఆధార్ కార్డులో మీకు తిరుపతి, తిరుమల దీనికి సంబంధించిన అడ్రస్ మాత్రమే పిన్ కోడ్తో ఉండాలి. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ప్రతి వారము కూడా శనివారానికి సంబంధించి ఎక్స్ట్రా 250 అంగ ప్రదక్షిణ టోకెన్లు గురువారం రోజు విడుదల చేస్తారు. బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 500 రూపాయలు పే చేయాలి. మీరు దర్శనం అయిన తర్వాత మీ 500 మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఓకేనా? అంగ ప్రదక్షిణ అనేది ఫ్రీ టోకెన్, కానీ సెలెక్ట్ అయితే ముందుగా అయితే మీరు 500 పే చేయాల్సిందే. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, నిన్న మనకు టీటీడీ వారు క్లియర్గా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. మనకు తిరుపతిలోని శ్రీనివాసంలో లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి అని, అలాగే అక్కడే మీరు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి డార్మెటరీస్ కూడా ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. తిరుపతికి ఎటువంటి రూములు బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చారే అనుకోండి, మీరు విష్ణు నివాసంలో రూమ్లైనా బుక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అలాగే శ్రీనివాసంలో కూడా ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇది పెద్ద శుభవార్తే. చాలామందికి తెలియదు. కనీసం వీళ్ళు ఇప్పుడు చెప్పడం ద్వారా నేను కూడా మీ అందరికి అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. శ్రీనివాసంలో లాకర్స్ పెట్టుకోవడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి హ్యాపీగా ప్లేస్ ఉంది. మీకు అక్కడే ఫ్రీ భోజనాలు కూడా ఉంటాయి. విష్ణు నివాసంలో కూడా భోజనాలు ఉంటాయి. హ్యాపీగా మీరు తిరుపతిలో ఎవరైనా మనీ పెట్టి రూములు తీసుకోలేని వారు ఈ విధానం ట్రై చేయండి. ఓకేనా? ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ కూడా మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు, దర్శనం చేసుకోవచ్చు తర్వాత స్వామివారిని తిరుమల కొండపైకి వెళ్ళి. ఇక ఈరోజు 4వ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది నవంబర్ నెల దర్శనం టికెట్లు అడుగుతున్నారండి. ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నుంచి నవంబర్ నెలకి సంబంధించి 1 అన్ని రకాల దర్శనం టికెట్లు విడుదలవుతాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు 300, 500, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, రూములు, అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి మీ అందరికీ హోమం టికెట్లు ఇవన్నీ కూడా ఈ నెల 18 నుంచి విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేస్తాను. అయితే మీరు రెడీగా ఉండండి. ఓకేనా? 18th నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, సెప్టెంబరు, అక్టోబర్ వాళ్ళు ఆన్లైన్లో దర్శన టికెట్ బుక్ చేసుకొని ఎవరైనా రెడీగా ఉంటే, దయచేసి రూములు లేని వాళ్ళు నేను చెప్పినట్టు శ్రీనివాసంలోనో విష్ణు నివాసంలో ఆఫ్లైన్ రూమ్స్ అన్నా లేదా డార్మెటరీస్ ద్వారా ఫ్రెష్ అప్ అవ్వండి, లాకర్స్ పెట్టుకోండి. లేదా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే మీ అందరికీ కూడా రూమ్లు వచ్చేస్తాయండి. ట్రై చేయండి. ట్రై చేశాకే కదా మనకు వస్తుందో రాదో తిరుమల కొండపైన తెలిసేది. రోజుకి 2,000 మందికి వస్తుంది. ఇక అక్టోబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయాయి. నేను ఆ విషయం మీకు ప్రతిరోజు చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నాను. అయితే సెప్టెంబర్, అక్టోబర్ వాళ్ళకి హోమం టికెట్ల అవకాశం ఉన్నది. అవి మీకు రిలీజ్ అవుతాయి. అవినప్పుడు నేను మీకు చెప్తా, బుక్ చేసుకోండి. ఈ హోమంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా తిరుపతి గోశాలలో హోమం చేస్తారు ఉదయం 9 నుంచి 11 దాకా. ఈ హోమం అయిపోగానే మీరు 11 తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి హ్యాపీగా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు.
ఓకేనా అండి? ఇంకా కొంతమంది నన్ను అడిగారు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్తే మాకు బెటర్ అంటారా? ఒకరోజు ముందొచ్చి మధ్యాహ్నం 4 గంటలకి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని ఈ రోజంతా టైం అంతా మాకు వేస్ట్ అయిపోతుంది. మరలా తిరిగి రేపు మేము క్యూ లైన్‌లోకి జాయిన్ అయ్యాక మాకు దర్శనం చేసుకుంటాం కదా! మరి ఇలా మాకు ఒక రోజంతా వేస్ట్ అయిపోతుంది. మరి మేము డైరెక్ట్‌గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వెళ్ళి 10 గంటలు క్యూ లైన్‌లోనే ఉన్నా మాకు తొందరగా దర్శనం అయిపోతుంది కదా అని అంటున్నారు. నేను అందుకే ఏం చెప్తానంటే దీనికి సమాధానంగా మీ ఇష్టం, మీ ఓపిక. మీరు ఒకరోజు ముందొచ్చి తీసుకొని రూమ్ తీసుకొని ప్లాన్డ్గా వెళ్తా దర్శనం 4-5 గంటల్లో చేసుకుంటాము, క్యూ లైన్లో ఎక్కువసేపు నించోలేము అంటే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. లేదు మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం, మాకు ఈ ఒకరోజు ముందు వచ్చే కష్టాలు వద్దు, మేము ఇక్కడ నించోలేము, రూములు తీసుకోలేము, మేము డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఇష్టం. మీరు అలా అయినా చేయండి, ఇలా అయినా చేయండి. మన ఇష్టం, మనకు ఏది కంఫర్ట్, మన ఓపిక, మన ప్లానింగ్ ఎలా ఉంటుందో అలా మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సెప్టెంబర్, అక్టోబర్ వరకు అయితే చివరి అవకాశంగా మీకు హోమం టికెట్లు ఉన్నాయి. బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ నెల ఆగస్టు 25, 26 సెప్టెంబర్ నెలకు సంబంధించి హోమం టికెట్లు ఉంటాయి. ఓకేనా? రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.